జనసేన పార్టీకి ఏపీలో ఉన్న 3 మంత్రి పదవుల్లో ప్రాంతీయ సమతుల్యత లోపించిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ లోటును భర్తీ చేస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేబినెట్లో సముచిత స్థానం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. ఈ రేసులో ఎమ్మెల్సీ నాగబాబును కాదని సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పేరును అధిష్టానం బలంగా పరిశీలిస్తుంది. ఉత్తరాంధ్రలో జనసేనను బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ రచిస్తున్న ఈ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి? కొణతాల రామకృష్ణకు మంత్రి పదవి దక్కితే ఆ ప్రాంతంలో మారబోయే సామాజిక సమీకరణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో జనసేన నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఈ 3 పార్టీ ఆవిర్భావం నుంచి బలోపేతానికి విశేషంగా కృషి చేసిన నాయకులే. ఈ సీనియారిటీని గుర్తించే వీరికి తొలి కేబినెట్లో స్థానం దక్కింది. అయితే ఈ 3 మంత్రి పదవుల కేటాయింపులో ప్రాంతీయ సమతుల్యత పూర్తిగా లోపించిందన్న ఒక బలమైన అంతర్గత చర్చ జనసేన వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత మంత్రుల్లో పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఇద్దరూ ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రాంతానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు జనసేన కోటాలో మంత్రివర్గంలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ అసమానతలను త్వరలోనే సరిదిద్దాలని పార్టీ అధినాయకత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అద్భుతమైన పనితీరు కనబరిచింది. పాలకొండ, నెల్లిమర్ల, యలమంచిలి, పెందుర్తి, విశాఖ దక్షిణం, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించి తమ సత్తా చాటారు. ఇంతటి ఘన విజయం సాధించినప్పటికీ ఆ ప్రాంతానికి కేబినెట్లో స్థానం దక్కకపోవడం క్షేత్రస్థాయి క్యాడర్లో స్వల్ప అసంతృప్తికి దారితీసింది. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా జనసేన కోటాలో ఉత్తరాంధ్రకు పెద్దపీట వేయాలని ఒక పక్కా నిర్ణయానికొచ్చారు. భవిష్యత్ రాజకీయ అవసరాలను, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యూహ రచన చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగాలంటే ఆ ప్రాంత నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించడం అత్యంత ఆవశ్యకమని జనసేన అధిష్టానం స్పష్టంగా గుర్తించింది. మంత్రివర్గ విస్తరణలో జనసేనకు దక్కబోయే అదనపు కేబినెట్ బెర్తు రేసులో మొదట అనేక పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రధానంగా పార్టీకి వెన్నెముకగా నిలిచిన మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులకు లేదా సన్నిహితులకు పదవులు ఇవ్వడం కంటే పార్టీ భవిష్యత్తుకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న ఒకే ఒక్క బలమైన కారణంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనను అధిష్టానం పూర్తిగా విరమించుకుంది. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించి పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించాలన్న పవన్ కళ్యాణ్ నిబద్ధతకు ఈ నిర్ణయం ఒక స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. వ్యక్తిగత, కుటుంబ ప్రాధాన్యతలను పక్కన పెట్టి పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం జనసేనాని ఈ కఠినమైన పకడ్బందీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర కోటాలో జనసేన నుంచి మంత్రి పదవి దక్కించుకునే నేతల జాబితాలో సీనియర్ రాజకీయ నాయకుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేరు అందరికంటే ముందు వరుసలో ఉంది. ఆయనకంటూ ఆ ప్రాంత రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన, స్వచ్ఛమైన ఇమేజ్ ఉంది. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొణతాల రామకృష్ణ రాష్ట్ర మంత్రిగా అత్యంత విజయవంతంగా పనిచేశారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా, అత్యంత నిజాయితీపరుడిగా ఆయనకు ప్రజల్లో విశేషమైన గుర్తింపు ఉంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణకు అనకాపల్లితో పాటు యావత్ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అపారమైన ఫాలోయింగ్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనకున్న విశేష అనుభవం, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న సంబంధాలు ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఒక కొండంత అండగా మారతాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఆయన వైపు పూర్తి సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
కొణతాల రామకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం వెనుక కేవలం ప్రాంతీయ సమీకరణాలు మాత్రమే కాకుండా బలమైన సామాజిక సమీకరణాలు కూడా దాగి ఉన్నాయి. ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించడంలో గవర సామాజిక వర్గం పాత్ర అత్యంత కీలకం. కొణతాల రామకృష్ణ అదే సామాజిక వర్గానికి చెందిన అగ్రగామి నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ వర్గం ఓటు బ్యాంకు మొత్తం జనసేన కూటమి వైపు శాశ్వతంగా ఏకీకృతమవుతుంది. బీసీ వర్గాలకు, ఇతర స్థానిక సామాజిక వర్గాలకు రాజకీయంగా భరోసా కల్పించడంలో ఈ నిర్ణయం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆయనకున్న పట్టు, మంచి పేరు రాబోయే రోజుల్లో జనసేన పునాదులను మరింత బలంగా మారుస్తాయి. అన్ని కోణాల్లో నిశితంగా విశ్లేషించిన తర్వాతే నాగబాబును పక్కన పెట్టి మరి కొణతాల రామకృష్ణకు మంత్రి పదవి కట్టబెట్టేలా జనసేనాని ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. మరి ఈ వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.